హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ బై చాయిస్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వం పెద్దవాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు చాలామందికి అంటూ ఉంటారు, లక్ష్మీ కళ ఉట్టుపడుతుందమ్మా అని. అంటే ఆ రోజుల్లో అనేవారండి. ఇప్పుడు కూడా ఆ లక్ష్మీ కళ ఉట్టుపడడం అనేది అంటే ఏంటి అనేది దాని అర్థం అనేది మీకు ఈరోజు చూపిస్తున్నానండి. ఇల్లు అనేది ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. అందులోని మన ఇంటి ముందున్న సింహద్వారం ఇంకా కలకల్లాడుతూ ఉండాలి. అది ఎంత కలకల్లాడితే అంత మంచిది. ఎంత మన పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది అంత వేగంగా అట్రాక్ట్ అనేది చేసేదండి. మన ఇంటి సింహద్వారం అనేది అంత కలగా అంత నీట్గా అనేది ఉంచుకోవాలి. ఎప్పుడు ఇంటి ముందు చెత్త కానీ పాడైపోయిన వస్తువులు కానీ అలాంటివి ఇంటికి కూడా ఇంటి ముందు అస్సలు ఉండకూడదు. ఓకే, సో ఇంటి సింహద్వారం ముందు ఎప్పుడు మనం శుక్రవారం నాడు అందులో ఖచ్చితంగా ఇంకా కలగా ఉంచుకుంటే చాలా చాలా మంచిది. శుక్రవారం నాడు ఖచ్చితంగా చాలామంది కూడా ఇంటికి సింహద్వారానికి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గులు వేసుకోవడం అనేది అది పూర్వం నుంచి వచ్చిన ఆచారం. ఒక్క శుక్రవారం నాడే కాకుండా పండగల రోజు కానీ ఇంకేదైనా మనం వ్రతాలు కానీ పూజలు కానీ ప్రత్యేకంగా ఏమైనా చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కూడా మనం ఇంటి ఉన్న సింహద్వారానికి ఈ రకంగా అలంకరణ చేసుకుంటే చాలా మంచిది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనకు కూడా ఒక పాజిటివ్ థింకింగ్ చాలా బాగుంది, చాలా కలగా ఉందని మనకు కూడా అనిపిస్తుంది. అంటే ఆ పూజ చేసిన రోజు ఇంకా కలకలగా ఉంటుంది ఇల్లు ఎప్పుడు కూడా. అంటే మనం పూజ చేసే స్థానంలో కానీ ఇంటి ఎదురుగా కానీ అది మీకు ఆ థింకింగ్ అనేది ఆ రోజు చాలా పాజిటివ్గా ఉంటుందండి. నాకైతే బాగా అనిపిస్తుంది. అందులో శుక్రవారం నాడు ఇంకా అనిపిస్తుంది. మనం ఎప్పుడు వచ్చే శుక్రవారం నాడు ఇప్పుడు అదేవిధంగా ఇంటి ముందు కూడా జాజుతో కూడా ముగ్గులనేవి వేసుకుంటే ఇంకా మంచిదండి. ఈ జాజు అనేది మీకు ఏ పూజా షోరూమ్స్లోనైనా అంటే అలాంటి పూజా స్టోర్స్లోనైనా దొరికేస్తుంది. లేని పక్షంలోనే పూజా స్టోర్లోనే కాకుండా ఎక్కడైనా టెంపుల్స్ ముందు కూడా మీకు ఈ జాజు అనేది దొరుకుతుందండి. దీన్ని జాగేరు అని కూడా అంటారు, ఎర్రమట్టి అంటారు, జాజు అంటారు. పల్లెటూరులో కూడా ఇంకా బాగా దొరుకుతుంది. సిటీస్లోనైతే టెంపుల్స్ దగ్గర దొరుకుతుంది. అదేవిధంగా నా దగ్గర ఇలా స్టెన్సిల్స్ అనేవి ఉన్నాయండి. జల్లెడలతో ఉన్నవైతే చాలా బాగా వస్తాయి ముగ్గు వేసుకోవడానికి కూడా. ఇప్పుడు మీకు చూపించాను కానీ స్టార్టింగ్ ఒకటి అమ్మవారి పాదాలు ఎలా వేసుకోవాలనేది దాని మీద కొంచెం వేసి బియ్యం పిండి దాన్ని అలాగ మనం చేతితో స్ప్రెడ్ చేసుకుంటే అచ్చు అలా దిగిపోతుందండి. తర్వాత దాన్ని ఇంకా మంచిగా కలగా కనిపించాలని చెప్పి మధ్యలోని పింక్ తోటి ఇంకొంచెం మీకు కనిపిస్తుంది అలా పింక్తో కొంచెం కొంచెం వేసుకుంటాను. తర్వాత ప్రతి ఒక్క ముగ్గుకి అడ్డులు అనేవి పెట్టాలి అంటారు కదా, సో అందుకని మధ్యలో అన్నిట్లోని గీతలు అనేవి పెట్టుకున్నాను. ఈ రకంగా ఇంటి ఎదురు భాగంలోని అదేవిధంగా గణేషుని ఎదురుగా కూడా నేను జాజుతో ముగ్గు అనేది వేసుకున్నానండి. నా ముగ్గులన్నీ అయిపోయాక నా ఇంటి సింహద్వారం అనేది ఈ రకంగా అందంగా కలగా ఉంటుంది. నా శుక్రవారం నాడు ఖచ్చితంగా ఈ రకంగా ఉంచుకుంటానండి. నాకు చాలా ఇష్టం. పూజ అంతా అయిపోయాక ఇంటి సింహద్వారం దగ్గర కూడా నేను చిన్న 2 పువ్వులు గుమ్మానానికి అటుపక్క ఇటుపక్క పెట్టుకుంటూ వినాయకుడి దగ్గర కూడా ధూపం అనేది చూపించుకుంటానండి.